బొటానికల్ గార్డెన్కి వచ్చాను. ఏఎంబి మాల్ దగ్గర ఉందంట ఇది. మా డాడీ చెప్తే విన్నాను. సర్లేండి, మనకెందుకు, మనం తొందరగా వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వచ్చేయండి. లేదో క్యారేజీలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు భయ్యో. మా డాడీ మిమ్మీకి తీసుకున్నారు టికెట్. మరి నాకెందుకు తీసుకోలేదంటే నేను ఫ్రీ టికెట్నంట. వీళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఫ్రెండ్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బగ్గర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్గా వాటర్ ఉంది. చూడండి ఎక్కడ పడితే అక్కడ క్యారేజీలతో కూర్చుని పోయారు ఫ్రెండ్స్. వీకెండ్ అయితే చాలు ఇంకా ఫుల్గా ఈ పార్క్ నిండిపోద్దంట. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టా. ఇక్కడ క్యాక్టస్ గార్డెన్ ఉంది ఫ్రెండ్. అదే ఎడారి వనం. ఎడారిలో పెరిగే ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయంట. చూడాలి మరి లోపల ఏంటేంటి ఉన్నాయో. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ప్లాంట్స్. కానీ ఇక్కడ లీవ్స్ ఎందుకు లేవు మిమ్మీ? మా మిమ్మీని అడిగితే మా మిమ్మీ అన్నది వీటికి ముళ్ళులు ఉంటాయంట ఫ్రెండ్స్. ముళ్ళుల ద్వారా వీళ్ళకి వాటర్ అనేది సప్లై అవుతుందంట. ఎందుకంటే వాళ్ళు డ్రై ఏరియాలో ఉంటారంట కదా. చెట్టు బాగుంది. దిస్ ఇస్ వెరీ టిపికల్ ట్రీ. నాకు చాలా ఉపయోగపడుతుంది. దీని పేరు హుఫ్లామే భూఫ్లాస్ అంటారు. నాకు మాత్రం వీటిని చూస్తుంటే దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలనిపించింది ఫ్రెండ్స్. కానీ తెలుసు కదా మా మమ్మీ గురించి, ఏమంటుందంటే ఆ ముళ్ళులు గుచ్చుకుంటాయని చెప్తుంది. పదండి ఫ్రెండ్స్, ఇంకా ఏంటేంటి ఉన్నాయో చూద్దాం. మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ భయ్యాలు ఎవరో ఫోటోలు తీసుకుంటున్నారు. గార్డెన్ అయితే బాగుంది కానీ స్లోప్ ఎక్కువ ఉంది ఫ్రెండ్. తర్రమని వెళ్ళిపోతున్నాను ఏంటో. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి కానీ అవి బొమ్మలే. మా మమ్మీ ఇక్కడ నించోబెట్టి ఫోటో తీస్తాను నించోవంటే, కానీ నేనేం చేస్తున్నాను చూడండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. బొటానికల్ గార్డెన్ 270 ఎకర్స్లో ఉందంట ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వనాలు చాలా ఉన్నాయంట. మా మమ్మీ చెప్పింది కానీ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది బటర్ఫ్లై వనం. చూద్దాం లోపలికి వెళ్ళి ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో లెక్క పెడదాం. ఇక్కడ చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మా మమ్మీ చూడండి ఎంత బాగా వీడియో తీస్తుందో ప్లాంట్స్కి నన్ను వదిలేసి. చూద్దాం పదండి లోపలికి. ఫుల్ ప్లాంట్సే ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ బొమ్మ పెట్టారు ఫ్రెండ్స్, బటర్ఫ్లైది. అంటే మాలాంటి చిన్నపిల్లలకి తెలియాలి కదా. మా డాడా ఏమో ఇక్కడ ఏమీ బటర్ఫ్లైస్ లేవు, పదండి వెళ్ళిపోదాం అంటున్నారు. మా మమ్మీ మాత్రం ఇక్కడ ఏవో ఉన్నాయని చెప్తుంది. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. మా మమ్మీకి ఏదో బటర్ఫ్లై కనిపించిందంట కానీ ఇక్కడ ఒక బటర్ఫ్లై కనిపిస్తుంది. మీకు కనిపించిందా ఫ్రెండ్స్? అదిగో ఎగురుతుంది, బాగుంది కదా. పదండి మరి. ఇంకా చాలా స్పీషియస్ ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది చూడండి రెయిన్బో గార్డెన్. రెయిన్బో గార్డెన్ అంటే రెయిన్బో చెట్లు కాదు, ఇక్కడ రెయిన్బో షేప్తో గార్డెన్ అనేది పెట్టారు. చూడండి బాగుంది కదా. నన్ను అసలు ఇక్కడ వదలట్లేదు ఫ్రెండ్స్. చూద్దామంటే ఏం చేస్తాం. సరే మరి ముందుకెళ్ళి చూద్దాం. మా డాడా చేయి పట్టుకున్నాను ఫ్రెండ్. మళ్ళీ మా డాడా ఎక్కడైనా తప్పిపోతారేమో అని భయం వేస్తుంది. ఇక్కడ పెన్సిల్ అండ్ ఎరేజర్ గార్డెన్ ఉంది. అదే మళ్ళీ పెన్సిల్ షేప్తో ఒక గార్డెన్ పెట్టారు. మరి ఇక్కడ ఎరేజర్ కూడా రాశారు కదా. నాకైతే ఎరేజర్ ఇక్కడ కనిపించట్లేదు. మీకు కనిపిస్తే చెప్పండి ఫ్రెండ్ కామెంట్స్లో. ముందుకెళ్ళి చూస్తే ఇది మొక్క చాలా బాగుందంట. మా మమ్మీకి నచ్చింది. ఇంటికి తీసుకుని వెళ్దామని చెప్తుంది ఫ్రెండ్స్. మరేమంటారు ఫ్రెండ్స్? ఏంటబ్బాయి చెట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మీకు ఏదైనా కనిపిస్తుందా? చూడండి చూడండి, అదిగోనండి పికాక్స్. ఎన్ని పికాక్స్ ఉన్నాయంటే ఇక్కడ చాలా ఉన్నాయండి. మేల్ అండ్ ఫీమేల్ పికాక్స్ చాలా చోట్ల కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. మా మమ్మీకి అయితే బాగా నచ్చింది. చూడండి, నన్ను వదలండి ఒకసారి సెల్ఫీ తీసుకుంటానంటే అసలు వదలట్లేదు ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం ఫోటోలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫోన్లో. చూడండి
ప్లేస్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది. వెల్కమ్ బ్యాక్. చూడండి నేను ఎక్కడి నుంచి ఉన్నాను, ఇప్పుడు వదిలేరమ్మా. ఇక్కడ ఈ బెంచ్ చూడండి ఎంత బాగా ఉందో, గట్టిగానే ఉంది. మరి మా డాడా ఏమో డాన్స్ చేయమంటున్నారు. వద్దు డాడా నేను పడిపోతాను అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివి బెంచెస్ చాలా చోట్ల ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మాలాంటి చిన్నపిల్లలు మరి అలసిపోతారు కదా ఫ్రెండ్స్, నడిచి నడిచి. ఏంటి ఏదో వెళ్ళింది ఇప్పుడే, చూసేలోపే అంకుల్ జాగింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యో నేను చూసేలోపే వెళ్ళిపోయారు. నేను ఇంకా షాక్లోనే ఉండిపోయాను ఫ్రెండ్. ఏంటంటే మా డాడా కూడా నువ్వు చేయి జాగింగ్ అంటున్నారు. నోనో మన వల్ల కాదు ఫ్రెండ్స్ ఇలాంటివి. ఇక్కడ వాకింగ్ ఏరియా కూడా ఉందంట ఫ్రెండ్స్. అంటే రోజు చాలామంది వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తారు. మెంబర్షిప్ కూడా ఉండాలంట దీనికి. మా డాడా వాళ్ళు నన్ను పార్క్ తీసుకుని వెళ్తానని చెప్పేసి చూడండి ఎక్కడ తిప్పుతున్నారు. మీకు ఏదైనా కనిపించిందా? చూడండి పికాక్ ఎంత బాగుందో, ఫెదర్స్ ఇప్పేసి ఉంది ఫ్రెండ్స్. మా డాడా ముందుకెళ్ళాలంటే భయపడి వెనక నుంచి వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్. వావ్ బాగుంది కదా. నాకైతే ఈ పికాక్స్ చాలా దగ్గర కనిపించాయి ఫ్రెండ్స్. చూసి చూసి బోర్ అయిపోయాను. కానీ ఇక్కడ ఒక పికాక్ ఎగిరింది చూసారా, ఎంత బాగుందో. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. ఈ పికాక్స్ అనేవి నార్మల్గానే తిరుగుతుంటాయంట ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ గార్డెన్లో చాలా పికాక్స్ ఉన్నాయి. వాకింగ్కి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టరంట. అలాగే వాళ్ళు కూడా ఏ హాని చేయరంట ఫ్రెండ్స్. వాళ్ళ వాకింగ్ వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు కూడా అలాగే వాళ్ళతో పాటు వాకింగ్ చేస్తూ ఉంటారంట. చూసారా ఎంత బాగుందో. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఎక్కడ పడితే అక్కడే పికాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం చూసారా, లీఫ్ ప్లాంట్ గార్డెన్ అంట ఇక్కడ. అంటే మనం భోజనం చేస్తాం కదా, ఆ లీవ్స్ని ఇక్కడ పెంచుతున్నారనమాట. ఒకటైతే అరిటాకు చెట్టు మా తాతయ్య చాలాసార్లు తెచ్చారు. మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఎంత? వీటికి నేను నచ్చినట్లున్నాను ఫ్రెండ్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నారు. అంతే మరి, అందగాడిని కదా. మా డాడా చూడండి ఫ్రెండ్ ఏమంటున్నారు, నువ్వేమంత అందగాడివి కాదు, ఇందాకలు చూసినవి వేరు ఇప్పుడు చూసినవి వేరు అంటున్నారు. అంటే దీని ప్రకారంగా ఇన్ని పికాక్స్ ఉన్నాయన్నమాట. అలిసిపోయాను ఫ్రెండ్స్ వీటిని చూసి చూసి. నా పార్క్ ఎప్పుడు తీసుకుని వెళ్తారో. అయ్యో వచ్చేసింది. నాకు పార్క్ అని చెప్పేసి అవన్నీ తిప్పారు ఫ్రెండ్స్. చూడండి పార్క్లో ఏంటేంటి ఉన్నాయో. కానీ నా ఫేవరెట్ ఏంటో తెలుసా మీ అందరికి? దాదా ఉంటుంది ఫ్రెండ్స్. జాలీగా ఉంటుందని జారుకుంటూ వచ్చేసాను. ఇంకా మా డాడా ఈవినింగ్ అయిపోయింది కదా, పదండి పదండి ఇంటికి అంటున్నారు. ఇక్కడ గార్డెన్ కూడా ఉంది. చూడండి అందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారు. అక్క వాళ్ళు షటిల్ ఆడుతున్నారు. నాకు ఆడిపిస్తే బాగుండు. అందరం బయటకు వెళ్ళిపోతున్నారు. చూడండి దీనికి లైన్ కట్టేశారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్లు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.